కొద్దిగా ముందురా. ఇక్కడ చూడు. ఓకే నేను స్నానం చేసి ఫ్రెష్ అయ్యి మామూలు కూర్చుంటాను అనమాట. ఎప్పుడన్నా 2-3 టౌన్లో ఉంటే ఎప్పుడన్నా పోయి అలా కూర్చుంటాను. ఎన్నోసార్లు వేసుకుని కూర్చుంటున్నాడు. నేను విశ్వనాథ్ అని అనుకోలేదు, ఎవరు అనుకున్నాను. నేను పోయి దిగి చిన్న అల్లటి గడ ఒక ఆయన ఉంటాడు, ఆయన కూర్చున్నాడేమో అనుకున్నాను. రికార్డ్ చేస్తున్నప్పుడు నన్ను తిట్టి నేను ఫోన్ తీసుకుని అక్కడ నుంచి ఆ గొడవ అక్కడే మరింత పెద్దది అవుతుంది. నాకు అక్కడ ప్రాణహాని ఉందని తెలిసిన తర్వాత నేను పక్కకు పోవడం జరిగింది. పక్కకు పోతుంటే నా కారు అద్దాలు అవి కూడా ఏవైతే నా కారు అద్దాలు ఉన్నాయో చూడండి మీరు కూడా, అటు చుట్టుపక్కల 2 పక్కల అద్దాలు ధ్వంసం చేసి నా ఆస్తి నష్టం చేసి నాకు ప్రాణం మీదకి నన్ను కొట్టేలాగా నా చెయ్యి ఇరిగేలాగా కొట్టి నా ఫ్రాక్చర్ జరిగింది. సో అంటే నేను వెంటనే అక్కడ నుంచి తప్పించుకొని నా చేతిగాయాలతో నాది ఆటోమేటిక్ బండి కుడి చేతి గేర్లు వేసి డైరెక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ పోవడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్ పోయిన అనంతరం వైద్య చికిత్స పొంది అక్కడ నేను చేతికి నాకు జరిగిన ఫ్రాక్చర్కి ఇబ్బందులకు నేను తగిన చికిత్స పొంది ట్రీట్మెంట్ తీసుకొని వెంటనే పోలీసు వారి కార్యాలయానికి వెళ్ళడం జరిగింది. అక్కడ పైన వెంటనే మాకు ఇలా జరిగింది, మాకు ఇలా నష్టం జరిగింది, ఇలా ప్రాణహాని ఉంది అని చెప్పి ఒక పిటిషన్ రాసి ఒక ఫిర్యాదు రాసి అక్కడ స్టేషన్లో ఉన్న వారికి ఇవ్వడం జరిగింది. నేను ఒకటే ఆశిస్తున్నా, ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడానికి పోలీసులు ఉన్నారంటే నాకు న్యాయం చేస్తారని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే అక్కడ ఎవరూ లేరు. టీడీపీకి వైసీపీకి సంబంధించి ఒక వ్యక్తిగత వాదనగా తీసుకొచ్చి, ఆయన వ్యక్తిగత వాదనలు కాదు, అక్కడ పార్టీలు విభేదాలు తీసుకొచ్చి నేను కూర్చున్న వాడిని ఇంతవరకు నా మీద నేను పలాన్ని కొట్టినానని కానీ, పలాన్ని తిట్టినానని కానీ, పలాన్ని ఏమైనా అన్నానని కానీ ఒక్క కేసు కూడా నమోదు కాలే. ఈరోజు నా మీద ఏం లేనిపోని కేసులో మేము అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్లో ఉండేది ఒక 4 వ్యక్తులు మాత్రమే ఉన్నాం. ఇంకా మీరు ఏమేం చేస్తున్నారో కొత్తగా కేసులు పెట్టడం, వేరే వాళ్ళ పేరు మీద తీసుకురావడం, అక్కడ ఎవరినో నేను తిట్టినానని చెప్పి SC ST కేసులు పెట్టడం. నేను 2 చేతులు, నా చేయి బాగలేకపోయినా నా 2 చేతులు ఎత్తి ఒకటే నేను పోలీసు వారిని, కోయ ప్రవీణ్ గారిని, అలాగే మా పులివెందుల CI గారిని, DSP అందరినీ ఒకటే కోరుతా ఉన్నా, మాకు ఏదైతే అన్యాయం జరిగిందో మాకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. ప్రభుత్వ పరంగా మాకు చట్టపరమైన న్యాయం జరగాలి.